ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏమీ లేనప్పుడు ఇలా బొంబాయి రవ్వతో ఒకసారి ఇన్స్టెంట్ గా ఇడ్లీని ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. 15 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని, 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు, 1 రెమ్మ కరివేపాకుని, 1 పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే తురుముకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ దాకా క్యారెట్ ని కూడా వేసుకుని, 1 చిటికెడు ఇంగువని కూడా వేసుకుని చక్కగా వేయించుకోండి. ఇందులోనే 1 కప్పు దాకా బొంబాయి రవ్వని కూడా వేసుకుని లో ఫ్లేమ్ లోనే మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పెరుగును కూడా వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి అప్లై చేసేసుకొని బ్యాటర్ ని ఇడ్లీ లాగా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇడ్లీ పాత్రలో నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ ప్లేట్లని అందులో పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ 15 నిమిషాల పాటు స్టీమ్ చేసేసుకోండి. 15 నిమిషాల తర్వాత ఈ ఇడ్లీలని బయటికి తీసుకొని సర్వ్ చేసేసుకోవటం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి.